ఫిజికల్ డైరెక్టర్లు, ఫిజికల్ టీచర్లు, ఇన్స్ట్రక్టర్లు, ఇంకా ఇతర వాచ్మెన్లు అందరికీ దాదాపు 7-8 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. జీతాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళ జీతాల బకాయిలు చెల్లించాలి. ఈ మోడల్ స్కూళ్లు కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. కానీ టైంకు జీతాలు ఇవ్వకుండా ఆలస్యం చేస్తుంది. దీని మీద నేను పార్లమెంట్లో మాట్లాడి ఈ స్కూళ్ళన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటప్పుడు చూస్తాను. రెండవ డిమాండ్, ఈ మోడల్ స్కూళ్ళలో కానీ స్టేట్ గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలి. వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. వాళ్ళు నెల గవర్నమెంట్ నుంచి బడ్జెట్ రాకుంటే నెల జీతాలు ఇచ్చే బాధ్యత వారిది. కానీ ఏ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఇవ్వడం లేదు. పైగా ఏజెన్సీలు కమిషన్లని, ఫండ్ అని, అది అని, ఇన్సూరెన్స్ అని ఒక్కొక్క దగ్గర 3,000 జీతాలు వస్తే 30,000 వస్తే 22,000, 21,000 మాత్రం ఇస్తున్నారు. కాబట్టి ఏజెన్సీలు లేకుండా పక్క రాష్ట్రం లోపల చంద్రబాబు గారు డైరెక్ట్ ఉద్యోగులకు ఖాతాలు వేస్తున్నారు పైసలు. ఇక్కడ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి లేదా ప్రభుత్వ డిపార్ట్మెంట్ల ద్వారా లిస్ట్ పెట్టుకుని డైరెక్ట్ ఉద్యోగుల ఖాతాలో జీతాల డబ్బులు ఇవ్వాలి. ఆ విధంగా ఇవ్వాలని చెప్పి మేము చాలా రోజులుగా ఉద్యమాలు చేస్తున్నాం. ఈరోజు కూడా దాదాపు 100,000 మంది ఉద్యోగులు తెలంగాణ 4 మూలల నుంచి వచ్చారు ధర్నా చేయడానికి. వీరి యొక్క డిమాండ్ల మీద ప్రభుత్వం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి వీళ్ళ జీతాల బకాయిలు ఇవ్వాలని, ఈ సమస్యను నేను పార్లమెంట్లో పెద్ద ఎత్తున చర్చకు తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తానని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మోడల్ స్కూళ్ళ ఉద్యోగాల భర్తీ కానీ, రన్నింగ్ కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కాకుండా ఊగిసలాడుతుంది. మొత్తం కేంద్ర ప్రభుత్వమే దీని బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను